హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నా పేరు శివ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము థర్స్డే నాడు ఏదైతే మనం లెవెల్స్ డిస్కస్ చేసాం, ఫ్రైడే ఎలా ఉందే ఆ లెవెల్స్ మార్కెట్లో అప్లై చేస్తారా లేదో చూడండి. సెకండ్ వచ్చేసి కొంచెం న్యూస్ రిలేటెడ్ కొంచెం డిస్కస్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనం మండే కోసం మన సెటప్ ఎలా ఉండాలి ఓవరాల్ బేస్ మీద మనం అది చూసుకుందాం. ఇందులో బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ సెన్సెక్స్ ఈ 5 మీద మనం లెవెల్స్ ఏముంటే డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఇది నా స్టాక్ మార్కెట్ ఇండియా ఆఫీషియల్ అని టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్ అకౌంట్. ఇందులో మీరు ఫాలో చేయొచ్చు. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే ఫాలో చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ కూడా మీకు ఇందులో అప్డేట్స్ ఉంటాయి. లైవ్ మార్కెట్లో న్యూస్ ఏం జరుగుతుంది, సెకండ్ లెవెల్స్ ఏముంటాయి, మార్కెట్లో లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్ చాలా సింపుల్ బట్ ఈజీ కూడా కాదు. ఎందుకంటే మనం ఎలా చూస్తామనేది డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం కదా. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ రిలేటెడ్ బ్రేక్అవుట్, టెక్నికల్ రిలేటెడ్ కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాము. దాంట్లో ప్లానింగ్ జరుగుతుంది, ఎలా చేద్దాం, ఏ స్టాక్స్ గురించి మాట్లాడాలి, సెట్ ఆఫ్ స్టాక్స్ ఏముంటాయి. సో కొంచెం దాని మీద ప్లానింగ్ జరుగుతుంది. అండ్ ప్లస్ సేబీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఇవన్నీ మీద పని జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ తొందరలోనే మనం ఆ టెక్నికల్ లెవెల్స్, స్వింగ్ ట్రేడింగ్స్ ఎలా చేస్తే బెటర్ అనేది కూడా దాంట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో పాత వరకు అయితే నేను తెలుసు. సో ఇది నా కొత్త ఛానల్. పాత ఛానల్ డిలీట్ చేసేసాం. ఇంకా కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త వారు అయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లియర్? డన్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇన్ కేస్ థర్స్డే నాడు ఏదైతే లెవెల్స్ మనం డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే 15 మినిట్స్ కదా, 10 మినిట్స్ పెడతాను. సో మార్కెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది. జనరల్గా అయితే నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాము. నిఫ్టీ వచ్చేసి 37 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింటే 25,840 దగ్గర. ఒకసారి చార్ట్ చూపిస్తాను. యా, కరెక్ట్. సో 25,840 దగ్గర అయితే స్టార్ట్ అయ్యిండే, కానీ అక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం డౌన్ ఉండే. దాని తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. బట్ 9:15 నుంచి 11 వరకు అయితే ఆల్ రేంజ్లోనే తిరిగింది. అంటే ఇక్కడ ట్రేడ్ సెటప్ పాసిబ్లీ కాకపోను మనకి. ఎందుకంటే షార్ట్ టైంలో ఆల్రెడీ నేను 5 మినిట్స్ స్టార్ట్ పెట్టాను. సో ఇక్కడ మనకి ట్రేడ్ సెటప్ కాకపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా సపోర్ట్ ఉండే, ఇది నా జోన్ ఉండే. ఒకవేళ దీని పైన ఓపెన్ అయితే నేను రెసిస్టెన్స్ సైడ్కి పైకి ట్రేడ్ చేస్తామని చెప్పాను. అండ్ ఫ్రైడే నాట్కి ఒకవేళ కిందికి ఓపెన్ అయితే మనకి సపోర్ట్ ఏముండే కింద 25,775, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,653. దాని తర్వాత ఇంకేం లెవెల్స్ పెట్టలేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ బాటమ్ చేసిందనమాట. సో మార్కెట్ బాటమ్ చేసినప్పుడు ఇన్ కేస్ మార్కెట్ బాటమ్ అనొచ్చు, లేకపోతే ఓవర్సోల్డ్ అనొచ్చు. దీన్ని నథింగ్ ఇస్ రాంగ్. బట్ ఓవర్సోల్డ్ నుంచి ఒకవేళ ఫస్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 1 నుంచి 10 వరకు పడ్డది అంటే 1, 2, 3, 4, 5, 6 అనుకుందాం. సో మార్కెట్ 7 వరకు అయితే నా లెవెల్ ప్రకారంగా వచ్చేసింది. అండ్ ఇంకా పడాలంటే కొంచెం ఇది 5 వరకు వెళ్ళి కిందికి రావాలి. సో జనరల్గా మార్కెట్ ఆ లెవెల్లో పనిచేస్తుంది. పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హై, ఈ లో 5 మినిట్స్ పెట్టాను. సో ఇక్కడ మనకు ట్రేడ్ సెటప్ కాకపోను. సింపుల్ క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక్కడే జనాలు మిస్టేక్ చేస్తారు. 9:15 కాగానే ట్రేడ్ తీసుకోవాలి. నో వే. ఓకే, ఒకవేళ బేసిక్ సింపుల్గా మాట్లాడితే ఇది లెవెల్స్ పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే 11 నుంచి కొంచెం మూమెంటం వచ్చింది, అంటే పుట్ సైడ్ దొరికింది. బట్ దాని తర్వాత అగైన్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ఉండే, క్యాచ్ చేయలేకపోయాం. బట్ దాని తర్వాత చూడండి 12:30 నుంచి మొత్తం ఇది ట్రేడ్ జోనింగే కాదు, లాస్ట్ కొంచెం 20 మినిట్స్ ఇది మనకు దొరికింది. లాస్ట్లో కొద్దిగా మూమెంట్ మీకు దొరికింది అంతే. అండ్ ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే బ్యాక్ టు మనం 15 మినిట్స్ చూసుకున్నట్లయితే 25,950 కొంచెం ట్రై చేసింది ఇక్కడ పైకి రావడానికి స్టార్టింగ్లో, బట్ సస్టైన్ అవ్వలేదు. అండ్ 25,820 అవన్నీ బ్రేక్ చేసుకుంటా 11 నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ దొరికింది మనకి ఇక్కడ. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్టడీగా ఉండే, అంత మనకి ఎక్స్పెక్ట్ లేదు. 25,650, 670 జోన్ కూడా బ్రేక్ అవ్వడం జరుగుతుంది బై 12:30 వరకు అయితే ఈ లెవెల్లో. అండ్ 2:30కి కొంచెం సెల్లింగ్ అనేది కొంచెం స్టడీగా అయ్యి ఇది మనకి జోను స్టడీగా అయింది. సో బేసికల్లీ ఎవ్రీ సెకండ్ ఈజ్ నాట్ అ ట్రేడింగ్ అంటే ఎవ్రీ సెకండ్గా ట్రేడ్ చేయడం. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పుట్ తీసుకున్నాం కానీ ఇక్కడ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి కనపడుతుంది. సో అప్పటి వరకు మనకి 900 to 1,000 రూపీస్ లాస్ కనపడుతుంది. ఇది ట్రేడ్ చెయ్యం. సో మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, మళ్ళీ కిందికి వెళ్తుంది, అయ్యో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం అనుకుంటాం.
బేసికలీ చెప్పేది ఏంటంటే లాజికల్గా ట్రేడ్ చేయండి, పేషెంట్గా ట్రేడ్ చేయండి. సో మన థర్స్డే నాడు ఏదైతే డిస్కస్ చేసామో ఫ్రైడేకి మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. టూ సపోర్ట్ మనం పెట్టుకున్నాం అండ్ ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ దగ్గరనే మనకి ఇవి మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. బ్యాంక్ నిఫ్టీ అగైన్ నా లెవెల్స్ ఇది ఉండే, దీని పైకి వెళ్తే నేను అప్ సైడ్కి వెళ్తాను అనుకున్నాను, బట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ నుంచి ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే అగైన్ ఇది 10 minutes చార్ట్ 5 minutes పెట్టేస్తాను. సో 5 minutes చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ సెటప్ అవ్వదు, మనకి ట్రేడింగ్ సెటప్ అవ్వదు. ఒకటి ఇక్కడ చిన్న ట్రేడ్ మనకు దొరుకును, ఇది ఆల్రెడీ 5 minutes కాబట్టి 15 minutes ఒక రేంజ్ దొరికింది. అండ్ అగైన్ మనకి ఇక్కడ స్టడీగా ఉంది, ఇక్కడ మనకి ట్రేడ్ అవ్వదు ఈ జోను. అగైన్ థర్డ్ 11 నుంచి చెప్పాను కదా, ఇది మనకు కొంచెం దొరికింది, బట్ అగైన్ స్టడీగా దొరకడం. సో చాలా పేషెంట్గా టైం బోరింగ్ ఉండే. సో మార్కెట్ పడలేదు, నేను చెప్పేది ఏంటి. సో ఫస్ట్ సపోర్ట్లో క్లోజ్ అయింది ఓపెనింగ్లోనే. సెకండ్ సపోర్ట్ 59,450 క్లోజ్ అయింది మనం అనుకున్నట్లే ఫ్రైడే నాడు. థర్డ్ సపోర్ట్ కూడా 59,217 క్లోజ్ అయింది లాస్ట్ నాకు. అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే, లెట్ మీ సీ, ఐ థింక్ ఆల్మోస్ట్ అక్కడనే క్లోజ్ అయింది అన్నీ. సో థర్డ్ సపోర్ట్ 58,850 అవ్వలేదు. నేను చెప్పాను కదా ఇప్పుడే, మార్కెట్ 1 to 10 స్కేల్లో 7.5 to 8 వరకు వచ్చింది, ఆల్మోస్ట్ పడ్డది ఎంతైతే కరెక్షన్ రావాలో. దాని తర్వాత ఇంకా పడాలి అంటే మేబీ 5 వరకు వెళ్ళి ఒక మీడియం జోన్కి వెళ్ళి దాని తర్వాత నుంచి కింద పడవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కన్సల్టేషన్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది లో కనపడుతుంది, ఓవర్సోల్డ్లో ఉంది. సో కొంచెం పైకి కరెక్షన్ రావాల్సి. అలాగే చూసుకున్నట్లయితే సెన్సెక్స్ మనం చూసుకుందాం. సెన్సెక్స్ క్విక్లీ, సెన్సెక్స్లో కూడా అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనకి 2 రెసిస్టెన్స్లు పెట్టాను, సపోర్ట్లు చూసాను, అండ్ 2 సపోర్ట్లు మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. దీని కింద అనుకున్నాం అండ్ దీని కింద వచ్చేసాయి. సో మనకి ఇది కూడా పర్ఫెక్టే, నో డౌట్, ప్రాబ్లం ఏం లేదు. సెన్సెక్స్ కూడా మనం అనుకున్నదే అయ్యింది. క్రూడ్ ఆయిల్ ఎలా జరిగింది, క్రూడ్ ఆయిల్ ఒకసారి చూసుకుందాం. క్రూడ్ ఆయిల్లో మంచి సపోర్ట్ దొరికిందండి. మనం థర్స్డే నాడు మనం డిస్కస్ చేస్తాం ఎక్కడంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో, ఇది ఓపెనింగ్ యాక్చువల్లీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం సమ్వేర్ 8:30 to 9 మధ్యలో. అండ్ చూడండి మార్కెట్ ఎంత మంచి మూవ్ దొరికిందండి, ఎంత మంచి. నేనేమన్నాను, ఇది మన జోను కరెక్ట్. దీని పైకి వెళ్తే ఫస్ట్ 9 తారీఖు ఇది కదా, పైకి వెళ్తే ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ అండ్ ఫోర్త్. ఇది 5 minutes కదా, ఓకే. దీన్ని 10 minutes చేసేస్తాను, ఈజీగా కనపడుతుంది. సో జోన్ చూడండి ఎంత మంచిగా మనకి ఇక్కడ కరెక్షన్ మంచిగా కనపడుతుంది. సపోజ్ ఇక్కడ మనం ఏదైనా తీసుకున్నా ఆల్మోస్ట్ 250 points సబ్ మనీ. సెకండ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో గ్యాప్ అప్ కూడా అయింది. అందుకే ట్విట్టర్ కూడా ఒకసారి చూడండి, అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను అండ్ చూపించాను నేను పై సైడ్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. చూడండి మనకు మూవ్మెంట్ ఎలా దొరికింది. ఇవన్నీ మనకు దగ్గర ఉన్న టూల్స్తో మనకి తెలిసిపోతుంది అండ్ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ మధ్యలో కూడా రెసిస్టెన్స్ ఇవ్వచ్చు, కానీ నాకు ఇక్కడ క్లియర్ కట్ కనపడుతుంది అన్నప్పుడు ఇక్కడ మనకి ప్లాన్ మంచిగా వర్కౌట్ అయిందనమాట. క్లియర్. సో కింద మనం సపోర్ట్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. థర్డ్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ ఒకసారి చూద్దాం. న్యాచురల్ గ్యాస్ సూపర్గా ఇక్కడ నాకు మిస్ అయిపోయింది యాక్చువల్లీ. నేను 316 దీని కింద నేను మళ్ళీ లెవెల్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ, ఇవ్వాల్సి ఉంటే మర్చిపోయాను అనుకుంటా, లేకపోతే ఎలా మిస్ అయ్యానో తెలియదు. 8th వచ్చేసి మనం ఇక్కడ డిస్కస్ చేసాము అండ్ ఇక్కడ నుంచి పడదేమో అనుకున్నాము, బట్ పడ్డది. న్యాచురల్ గ్యాస్లో ఒక లెవెల్ ఉంది, నేను ఇప్పుడు ముందు చెప్తాను. ఆ లెవెల్ మీరు మండే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి, ఓకే. అండ్ ఫ్రైడే నాడు మోస్ట్లీ ఎక్కువ ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది, ఫ్రైడే నాడు మనకి ఎఫెక్ట్ అయింది సెక్టర్ చూసుకున్నట్లయితే నిఫ్టీ, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, ఓకే. సరే చూద్దాం దెన్. సో మనం ఏమి చూస్తాం, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. థర్స్డే ఇచ్చిన డీటెయిల్స్, థర్స్డే మనం లెవెల్స్ ఏదైతే ప్లాన్ చేస్తామో ఫ్రైడే కోసం అవన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. నా లెవెల్స్ చెప్పే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. లైక్ రూపీ రిలేటెడ్ 89.9 దగ్గరనే మనకి ఇక్కడ స్టడీగా కనపడుతుంది. అండ్ కొంచెం 500 టారిఫ్ దాని మీద కూడా కొంచెం క్రాస్ జరుగుతుంది డిస్కషన్, బట్ అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. పార్లమెంట్లో వాళ్ళకి హౌస్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ అప్రూవ్ అవ్వాలి, దాని టైం పడుతుంది. అండ్ మోస్ట్లీ ఒకవేళ వస్తే మాత్రం మనకు ఎఫెక్ట్ అయ్యేది చైనా, బ్రెజిల్ అండ్ అఫ్ కోర్స్ ఇండియా, కరెక్ట్. ఈ యాక్చువల్లీ చైనా అండ్ ఇండియా మోస్ట్ హైయెస్ట్ ప్లేయర్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట, ఓకే. సో వెనిజులా నుంచి ఆయిల్ తీసుకొని ఇప్పుడు యూఎస్ఏ నుంచి కొనాలి అండ్ వాళ్ళు ఇంక ఇక్కడ అంతా మొత్తం వస్తుంది. కానీ ఇది అవుతుందని కొంచెం గ్యారంటీ లేదు నాకు. ఎంత గ్యారంటీ లేదంటే 90% కూడా చెప్పొచ్చు, 90%.
ఆర్ 99, 100%. 100% కూడా చెప్పిన తప్పేం లేదు, కాకపోవచ్చేమో. ఎందుకంటే ఇది అయ్యింది అనుకోండి, ఇదైతే ఇది మనకు ఒక్కరికి కాదు, ఇండియాకి, చైనాకి, బ్రాజిల్కి ప్లస్ అదర్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదర్ కంట్రీస్ కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు ఎలాగో ఇంకా ఇండియా నుంచి మనం యూఎస్ నుంచి ఆయిల్ కొనిస్తాం. సో ఇన్ కేస్ ఒక మనకేంటి, రష్యానే కాదు, ఎక్కడి నుంచి ఆయిల్ మనకి సిస్టమేటిక్గా యూనో సిస్టమేటిక్ ప్రైస్లో దొరికితే మనం తీసుకుంటాం. ఓకే, రష్యానే కాదు. సో యూఎస్ ఒకవేళ ఇక్కడ డామినెంట్గా ప్లే చేస్తాడంటే మనం యూఎస్ నుంచి కొనాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు. ఇంక ఇక్కడ చైనా, బ్రాజిల్ ఏం చేస్తారో తెలియదు. ప్రస్తుతం అయితే ఇండియాకు ఉంటుంది నాకు తెలిసినందుకు. సో 500 ఒకవేళ % అప్లై అయినా ఇండియా యూఎస్ నుంచి కొంటుంది. ఈ మధ్య రష్యాతో తక్కువ కూడా అయ్యింది. ముందు ఎంత ఉంటే దానికి ఆల్మోస్ట్ హాఫ్ ఐ థింక్ తగ్గించేసాం, ఐ థింక్, కరెక్ట్. సో యూఎస్ నుంచి ఆయిల్ కొంటాము. దాని తర్వాత ఏం మిగిలింది ఏంది, చైనా, బ్రాజిల్ తెలుసు కదా, లూలా గారు అపోజిషన్ పార్టీని, అంటే ట్రంప్ ఫేవర్గా ఉండే పర్సన్ జైల్లో వేశారు. ఓకే, సో బ్రాజిల్ ఒకటి, చైనా మీకు తెలిసింది యూఎస్ నుంచి. సో వెనిజులా యాక్చువల్లీ ఎక్స్చేంజ్ చేయడానికి ఆయిల్ ప్లస్ ఇంకా కొన్ని ఆర్టికల్ చదివితే తెలుస్తుంది ఏంటంటే డాలర్. అంటే వెనిజులా అక్కడ ఆయిల్కి యాక్చువల్లీ ఆయిల్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, డాలర్లోనే జరుగుతుంది ప్రపంచం అంతా. దానికి పెద్ద స్టోరీ ఉంది, బట్ ఇన్ షార్ట్గా డాలర్తోనే జరుగుతుంది. సో కొన్ని ఆర్టికల్ చదివితే మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ డాలరే కాదు, ఇక్కడ రూబల్, చైనా యుహాన్, వీటి నుంచి కూడా పేమెంట్ జరిగేది. సో ఒక ఆయిల్ ప్లస్ కరెన్సీ. సో ఎక్కడైతే యూఎస్ఏ ఇప్పుడు స్ట్రాంగ్ ఏడు ఉంటుంది, టెక్నాలజీ. సెకండ్ వచ్చేసి ఆర్మ్స్, టెక్నాలజీ ప్లస్ ఆర్మ్స్, అది ఇవి ఉంటాయి ఎక్స్పోర్టు. మూడోది వచ్చేసి డాలర్. నాలుగోది వచ్చేసి ఆయిల్. ఇందులో కాంప్రమైజ్ అవ్వరు. మీరు ఎప్పుడైనా చూడండి ఇక్కడ. సో నాకు ఒక రూపీ స్టడీ మీద ఒకసారి మీకు అప్డేట్ చేయాలంటే 500% మీద నేను స్టడీగా లేను. మన మార్కెట్ బాటమ్ అయ్యింది. సో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో మేజర్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ టారిఫ్ మనకి ఇంపాక్ట్ అయినా, టారిఫ్ ఇంపాక్ట్ అయితే ఇప్పటి వరకు మనం ఏమేం చేసాం, మారిషస్ నుంచి ఎఫ్టీఏ అయ్యింది, అంటే సిపి అని ఒక అగ్రిమెంట్ అయ్యింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చదవచ్చు దాని రిలేటెడ్. సౌత్ ఆఫ్రికాతోని బయాలెటరల్ ట్రేడ్ ఇది యూఏఈ నుంచి 2022లో. ఆస్ట్రేలియాతో కూడా ఈసీటీఏ అని ఫస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా విత్ 100% టారిఫ్ ఎలిమినేషన్ 22లో. మళ్ళీ తర్వాత 2024లో ద టఫ్ నెగోషియేషన్ విత్ ద బిగ్గెస్ట్ ఎఫ్డిఐ కమిట్మెంట్ అని. యూకే రీసెంట్లీ 2025లో అయింది. దీని గురించి మనం డిస్కస్ కూడా చేసాము. ఓమాన్ నుంచి రీసెంట్లీ అయింది, హైయెస్ట్ టారిఫ్ కవరేజ్ ఎవర్ ఫ్రమ్ జీసీసీ. న్యూజిలాండ్ ఎఫ్టీఏ ఇది కూడా జరిగింది, నెగోషియేటెడ్ ఇన్ జస్ట్ 9 months. సో ఈ ఎఫ్టీఏ అంటే ఒక యూఎస్ నుంచి ప్రాబ్లం అయితే మనకి ఏమంటారు, ఒక ఆల్టర్నేటివ్ మనం చేస్తూనే ఉన్నామన్నమాట. సో మనం ఒకే దాని మీద డిపెండ్ లేము, ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇది ఒక మనకి అడ్వాంటేజ్. యూఎస్ నుంచి అయితే దట్స్ ఓకే, ట్రేడ్ డీల్ కాలేదు. యూఎస్ నుంచి ట్రేడ్ డీల్ కాలేదంటే ఏంటది ప్రాబ్లము? రీసెంట్ న్యూస్లో మనం చదువుకునవచ్చు. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఏమంటారంటే, ట్రేడ్ డీల్ అంతా అయిపోయింది, జస్ట్ మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేయాలి అని చెప్పారు. అదే న్యూస్ మీరు చూసే ఉంటారు. సో మోదీ గారు చేయలేదు, కానీ చేస్తుంటే ఏం చెప్పుకుంటున్నాను, ఏముంది ఇండియా పాకిస్తాన్ మధ్యలో నేనే చేపించాను, కాంప్రమైజ్ ఒప్పుకోమని చెప్తాడేమో అని అనుకుంటున్నా మరి. సో అది కాలేదు. సో ట్రేడ్ డీల్ అవ్వలేదు, అంతే. ఓకే, ట్రేడ్ డీల్ అయిపోయింది అలా అంటున్నారు. ఎనీ విచ్ వే, బట్ మనం ఒక సేఫ్ సైడ్ ప్లే చేస్తున్నామని నా ఇంటెన్షన్ అండ్ నా అబ్జెక్టివ్ చెప్పడానికి. క్లియర్? సో ఇది మీకు తెలుసు, స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మూడోది, ఇండియా అండ్ యూరోపియన్తోని ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఇది అయితే మాత్రం ఇంకా పెద్ద యాక్చువల్లీ అచీవ్మెంట్ అనొచ్చు ఇండియా కోసం. ఇండియా అండ్ EU ఆర్ ఆన్ ద కస్ప్ ఆఫ్ సైనింగ్ ఏ కాన్సిక్వెన్షియల్ ట్రేడ్ డీల్. అంటే పెద్ద డీల్ జరుగుతుంది వీళ్ళతోని, ఎఫ్టీఏ అవన్నీ. దీని కింద డీటెయిల్స్ ఉంటాయి. ఈ న్యూస్ వచ్చేసి ఫోర్బ్స్ నుంచి ఉంటుంది. ఇది సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. కింద ఆర్టికల్ 1 second, ఇండియా కమర్స్, ఇది చూడండి, ఇది థర్స్డే వచ్చింది. బ్రసెల్ అండ్ ద ఈస్ కంప్లీటెడ్ ట్రేడ్ నెగోషియేషన్ విత్ కమెన్స్ June 2022. ఇది జరుగుతూనే ఉంది. సో ఇది అయిపోదానికి వచ్చింది. సో ఇదొకటి అయిపోతే ఇదొకటి అచీవ్మెంట్లో వస్తుందన్నమాట. నా లాస్ట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి. రీసెంట్గా చైనా, రష్యా
ద హిందూ నుంచి చైనీస్, రష్యన్, ఇరానియన్ వార్షిప్స్ అరైవ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఫర్ నెవల్ డ్రిల్. ఇదంతా నెవల్ డ్రిల్ అదంతా అంటారు, బట్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రిల్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఎందుకు అంటే, సౌత్ ఆఫ్రికా మీకు తెలుసు కదా, బ్రిక్ అని ఉండేది ముందు 2009 అనుకుంటా కదా, 2000లో ఈ 4 ఉండేది: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో బ్రిక్స్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందిగా సౌత్ ఆఫ్రికా ఎలా వచ్చిందో. సో వీళ్ళు కలిసి, బ్రెజిల్ లేదు, ఇండియా లేదు, కానీ ఇక్కడ చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా. మీకు గుర్తుంది అనుకుంటా, బ్రిక్ మీద ఒకసారి కమెంట్ కూడా వచ్చింది. బ్రిక్స్ మీద డాలర్ అగేన్స్ట్గా మీరు ఏం ప్లాన్ చేసినా బాగా మంచి స్టేట్మెంట్ చేశాడు ట్రంప్ గారు, గుర్తుంది కదా. ఆయిల్ మీద వెనజులా పనిచేస్తున్నప్పుడు ఏదైతే వాళ్ళకి నచ్చలేదో మదురోని తీసేసుకున్నాడు. బ్రిక్స్ మీద లూలా అని ఇప్పుడే నేను చెప్పాను, లూలా కదా అక్కడ. సో మిస్టర్ లూలా అనేవారు ఏంటంటే, ఇతను అపోజిషన్ పార్టీ పర్సన్ పేరు గుర్తు రావట్లేదు. ఆ పేరు వచ్చేసి ఒక మంచి పేరు ఉండే అతని పేరు. అతను ట్రంప్ ఫేవరెట్లో ఉంటాడు ఇప్పుడు, అదే వేలు. సో ఏమైందంటే, ఇప్పుడు ట్రంప్కి లూలా కూడా ఇష్టం, ఈ డజంట్ లైక్ యాక్చువల్లీ. దాని తర్వాత బ్రెజిల్ లూలా, సౌత్ ఆఫ్రికా అయిన పేరు రాంపూసా అనుకుంటా. రాంపూసాతో గుర్తుందో లేదో మీకు, ఒకసారి వైట్ హౌస్లో పిలిచి కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడిండే. యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, తెల్లవారి మీద మీరు ఇలాంటి అత్యాచారం చేస్తున్నారు, అది దాన్ని డిస్కస్ ఉండే, ఇన్సల్ట్ చేశారు జనరల్గా. అది ఇన్సల్టింగ్గా ట్రంప్ అలానే మాట్లాడతాడు అందరితో యాక్చువల్లీ. సో అతను కూడా ఈయనకి ఇష్టం లేదు ట్రంప్కి. సో లూలా ఇష్టం లేదు, సౌత్ ఆఫ్రికా రాంపూసా ఇష్టం లేదు, అండ్ రష్యా అండ్ చైనా ఎట్లనో మీకు తెలిసింది, మనందరికి తెలిసిందే. ఓకే, సో అందుకని వీళ్ళు కలిసి సౌత్ ఆఫ్రికాతో వీళ్ళు చేస్తున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా రీసెంట్లీ G20 2025లో G20 ఇది చేసినప్పుడు అందులో యుఎస్ పిలిచాడు కానీ రాలేదు, యుఎస్ వెళ్ళలేదు. యుఎస్ రాకుండా నువ్వు G20 సౌత్ ఆఫ్రికా ఎట్లా చేస్తావు, ఆ కోపం కూడా ఉంది. 2026లో ఇప్పుడు యుఎస్ చేయాలి G20 మీటింగ్. ఓకే, G20 మీటింగ్లో సౌత్ ఆఫ్రికాని పిలవాడు, క్లియర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత డ్రామా జరుగుతుంది, ఎంత ఛాలెంజెస్ జియో పొలిటికల్ నడుస్తుందంటే కనెక్ట్ చేయడమే ఒక డిఫికల్ట్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఇరాన్ ఉంది. ఇరానియన్ ఎట్లా వచ్చింది ఇప్పుడు బ్రిక్లో? బ్రిక్స్ మీకు అర్థమైపోయింది. బ్రిక్ 2019, ఇక్కడ వచ్చేసి 2009, అండ్ ఇక్కడ బ్రిక్స్ ఎస్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి 2010. ఇక్కడ బ్రిక్స్ ప్లస్ నేషన్ ఉంటుంది. ఓకే, ఇంకో 5 కంట్రీలు ఉన్నాయి, అందులో ఇరాన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇరాన్ వచ్చేస్తుంది ఇందులో. అందుకే ఇరాన్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు అర్థమైంది వీళ్ళ న్యూస్ ఎక్కడ డ్రిల్ చేస్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో డ్రిల్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి జియో పొలిటికల్ లెవెల్లో మనకి మార్కెట్ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. అందుకే మనం ఎందుకు సేఫ్ సైడ్ కొంచెం ఇందులో లేవు. ఇప్పుడు బ్రిక్లో మనం ఉన్నాం, ఇండియా ఉంది, బ్రెజిల్ కూడా ఉంది. ఇండియా ఎందుకు లేదంటే ఈ వార్షిప్లో మనం అంటే వార్ ప్రాక్టీస్లో మనం ఎప్పుడు స్క్వాడ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయలేదు యాక్చువల్లీ, ఐ థింక్ కదా. సో అందుకని ఇందులో కూడా చేయలేదు. డన్, ఇది ఒకటి. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అనుకున్నాను, గ్రీన్లాండ్. సో ఇజ్రాయెల్ గాజా స్టోరీ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఇది గాజా చెప్పాడు కదా యూఎస్ కంట్రోల్ చేస్తుందని, మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వెనజులా యూఎస్ మీద డిస్కషన్ చేసుకుంటా ఈ గాజా మర్చిపోయారు యాక్చువల్లీ. వెనజులా ఎట్లనో అలాది అయిపోయింది. గ్రీన్లాండ్ అది ఇంకో 15-20 రోజుల్లో అది కూడా తీసేసుకుంటాడు. మిగిలింది దాని తర్వాత ఎవరున్నారు ఇంకా, ఈ సౌత్ ఆఫ్రికా. ఈయన వస్తాడనుకుంటా నాకు తెలిసినంత మటుకైతే. వీళ్ళదే టార్గెట్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా తర్వాత బ్రెజిల్. సో ఎలా డిప్లొమాటిక్ చేయాలో మనం అనేది మన గవర్నమెంట్ దాని మీద ప్రస్తుతం పనిచేస్తుంది. అండ్ దే డీలింగ్ మనకు తెలీదు, మనం దాని మీద ఎక్కువ కమెంట్ కూడా చేయలేము. కానీ బోత్ సైడ్ మేనేజ్ చేసుకుంటూ చేయడం, ఆ లెవెల్లో ప్రెషర్ వాళ్ళకి తెలియాలి ఇంకా. సో అందుకే నేను అంటున్నాను 500% అనేది ఇది మనకు ఒక్కరికే కాదు. ఒకవేళ ఎప్పుడు అవ్వదని నేను అనుకుంటున్నా, బట్ ఎప్పుడు అవుతే ప్రాబ్లం. ప్లస్ నవంబర్లో ఎలక్షన్స్ యూఎస్లో 50+ నేషన్స్లో అవుతాయి. ఒకవేళ అపోజిషన్ పార్టీ ఎక్కువ మేజర్లో గెలిచిందంటే ట్రంప్ పవర్ అలాగే తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే యుఎస్ కోర్టులో టారిఫ్ మీద కేసు నడుస్తున్నాయి, నిన్న రాత్రి వచ్చింది. సో దాని మీద
ఇంకా డిలే చేస్తున్నారు, అంటే ఇంకా ఏ డిసిజన్ రాలేదు. నిన్న వస్తుంది అనుకున్నారు, రాలేదు. సో ఇది కూడా పెండింగ్ ఉంది. అందుకే ఇండియా ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయాలంటే నేను ప్రిపేర్ చేసి రాను, బట్ నా మైండ్లో స్టెప్ బై స్టెప్ ఏమొస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కనెక్ట్ చేసుకోవాలి అండ్ స్లోగా నేను మీతో డిస్కస్ చేస్తూ దాంతోపాటు మీతో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సో ఐ హోప్ ఈ చిన్న స్టోరీ ఎందుకు ఈ మార్కెట్ మీద ఈవీ ఇంపార్టెంట్ అండ్ ఎలా మనం ఇండియా బ్యాలెన్స్ చేసుకుంటారు, రష్యా చైనా యూఎస్ నుంచి చేస్తున్నాం అనమాట. ఎలా చేసుకుంటామో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను అనుకుంటా. సో అక్కడ గాజా వేయింది, వెనిజులా వేయింది, గ్రీన్లాండ్ వచ్చేస్తుంది. తర్వాత ఎవరు మిగిలారు? ఇరాన్. ఇరాన్ గురించి చెప్పలేదు. ఇరాన్ కదా, ఇరాన్ మీద ఆల్రెడీ పని జరుగుతుంది, మీకు తెలిసి ఉంటుంది న్యూస్. వీళ్ళకి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో అతను కూడా ట్రంప్ ఫేవరిజం అనమాట అతను, అది కూడా. సో అందుకని ఇక్కడ ఇరాన్లో అన్న పేరు బాగుండే, పేరు మర్చిపోయినా, సో పేరు గుర్తుకొస్తే ప్లీజ్ మీరు చూడండి. ఇరాన్లో ఎవరైతే ప్రెసిడెంట్ కానీ పిఎం కానీ ఉంటారో అక్కడ వాళ్ళది చేంజ్ చేసేసి ఎవరైతే ట్రంప్కి ఫేవర్లో ఉన్నారో వాళ్ళ స్థాయికి. అండ్ థర్డ్ హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కాదు, రిజర్వ్. వెనిజులా టాప్ రిజర్వ్ ఉంది, కానీ వాళ్ళు ఇరాన్ మీద కూడా శాంక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు ఎక్కువ. సో ఇదొకటి. సో ఒకసారి ఇది కూడా చేంజ్ అయిపోతుంది. దీని తర్వాత ఎవరు వస్తారు? ఇరాన్ తర్వాత సౌత్ ఆఫ్రికా అనుకున్నాం. అండ్ మిగిలింది ఏంది? రష్యా చైనా బై డిఫాల్ట్ వీళ్ళు టార్గెట్లో ఉన్నారు. ఎందుకంటే యూఎస్ తర్వాత ఎవరు ఉన్నారు? చైనా కదా. సో ఇదే కావాలి వీళ్ళకి. సో గాజా, వెనిజులా, గ్రీన్లాండ్, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యూఎస్ చైనా అయితే ఎలాగో ఉంది. దట్స్ ఇట్. క్లియర్? సో ఇదన్నమాట మొత్తం ఒక్క రీజన్తోని ఒక్క పాయింట్తోని ఎలా చేస్తున్నారు. కంప్లీట్ గ్రీన్లాండ్ పక్కన అది కంట్రోల్తో ఓషన్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఎనీవేస్ దీని గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కమింగ్ డేస్లో కూడా వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. బట్ మండేకి ఇప్పుడు లెవెల్స్ ఏముంటాయి? సో కరెంట్లీ వీఆర్ ఆన్ సేఫ్ సైడ్. మనము కరెంట్లీ అయితే సేఫ్ సైడ్ ఉన్నాము. సో మర్చిపోకుండా ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ చూసుకొని మనం క్రూడ్ ఆయిల్ లెవెల్స్తో చూద్దాము. క్రూడ్ ఆయిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ సింపుల్గా ఇందులో మనం ఇప్పుడు డిస్కస్ చేయం మండే గురించి, సింపుల్గా లెవెల్స్ చెప్పేస్తున్నాను. సో లెవెల్స్ వచ్చేసి క్రూడ్ ఆయిల్లో వచ్చేసి ఇక్కడ నాకు 5380 అబోవ్ వెళ్తే బులిష్ సైడ్కి వెళ్ళొచ్చు. 5450, 5530 అండ్ 5600 అండ్ దీని స్టాప్ లాస్ నేను తీసుకుంటా 5320 బులిష్ సైడ్కి. ఎక్కడ ఇన్ కేస్ 5380 నుంచి అండ్ ఇక్కడ ఆయన 5380, 5400 ఈ చిన్న జోన్ ఉంది కదా, దీని మీద బులిష్ ఉంటే మార్కెట్ పైకి వెళ్తే కొంచెం వెళ్ళొచ్చు. యాక్చువల్లీ వాల్యూమ్ అయితే కనపడుతుంది. సో 5450 అండ్ 5530, 5600 నేను ఇక్కడ బులిష్కుంటా. స్టాప్ లాస్ వచ్చేసి 5320 తీసుకుంటాను. క్లియర్? డౌన్ సైడ్ వస్తే 5300 ఒకవేళ బ్రేక్ అయితే కిందికి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ కూడా ఉంది మనకి. సో నేను 5240, 5180 అండ్ 5100 ఇది నేను టార్గెట్ తీసుకుంటాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి 5380 ఈజ్ మై స్టాప్ లాస్. డన్. మళ్ళీ ఒకసారి చూసుకోండి, దీన్ని స్టాప్ చేసి చూసుకోవచ్చు. సో ప్లీజ్ ఇంతవరకు చూసినట్లయితే ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ చెక్ చేసుకోండి ఒకసారి. న్యాచురల్ గ్యాస్లో ఒక లెవెల్ చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లెవెల్ చూసుకుందాం, కన్ఫ్యూజ్ కాకండి. న్యాచురల్ గ్యాస్లో ఇన్ కేస్ నాది 300 అబోవ్ ఉంటే పైన బులిష్కి వెళ్ళి 308, 320 అండ్ 335 వరకు నా టార్గెట్స్ ఉంటాయి. ఇది ఒక్క రోజులో అవుతుందా 2-3 రోజులు అవుతుందో తెలియదు, బట్ ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ స్టాప్ లాస్ కొంచెం 292 చూసుకుంటాను, 292. కానీ జాగ్రత్త, లైవ్ మార్కెట్లో లెవెల్స్ చేంజ్ అవుతాయి. అందుకే ఒక లెవెల్ చెప్తాను కదా, ఆ లెవెల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ గివ్ మీ సెకండ్. ఏ లెవెల్ చూస్తే మీరు సేఫ్గా ఉండగలుగుతారు. అండ్ ఒకవేళ పుట్ సైడ్ వెళ్దామంటే పుట్ సైడ్కి వచ్చేసి 290 క్లోజ్ అయితే 282, 270
అండ్ 255 వరకు, ఎందుకంటే టెన్షన్స్ వల్ల న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ గురించి, దానివల్ల ఇది నేను తీసుకుంటాను. నా ఇంపార్టెంట్ పుట్ సైడ్ ఇది, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 300. క్లియర్? నాకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఇక్కడ నేను రాసి పెట్టాను చార్ట్లో, ఈ లెవెల్స్ మెన్షన్ చేయండి 315 అండ్ 309. ఈ జోన్ తప్ప పైకి కిందికి చూసుకోండి సింపుల్గా. ఒకవేళ ఇవన్నీ కన్ఫ్యూజన్గా వద్దంటే, ఇది చాలా రూల్స్ ని వెయిట్ చేస్తున్నా. క్రూడ్ ఆయిల్లో కూడా నేను చెప్పాను బులిష్గా ఉంది వినలేదు. సో ఎంత మంచి ర్యాలీ వచ్చింది చూసారు కదా. సో అబోవ్ ఇది డిలీట్ చేస్తాను. సో క్రూడ్ ఆయిల్లో 315 అండ్ 309, ఐదర్ పైకి ఐదర్ కిందికి, ఈ లెవెల్స్లోనే ఆడండి. ప్రస్తుతం మార్కెట్లో మనం ఏడున్నాం ఇప్పుడు? ప్రస్తుతం మార్కెట్లో 292 అంటే 301కి కిందనే ఉన్నాం. సారీ 309, ఇది 9. సో 300 ఈ లెవెల్ అంటే 309కి ఎక్కువ దూరం ఏం లేము. 293, 393. సో దగ్గరకు వస్తే ఇక్కడ జాగ్రత్తగా మీరు ప్లే చేయండి. ఈ రెండు లెవెల్స్ మాత్రం ఏది గుర్తు లేకున్నా ఈ లెవెల్స్ మాత్రం తప్పకుండా మార్క్ చేసుకోండి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్లో. డన్. నా బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ చూసుకుందాం క్విక్లీగా. బ్యాంక్ నిఫ్టీ నా లెవెల్స్లో అయితే ప్రస్తుతం ఒకవేళ డౌన్ సైడ్కి నేను చెప్పాను పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో నేను ఇక్కడ నుంచి చూసుకుంటా, నాది జోన్ ఇది. ఒకవేళ దగ్గరలో మధ్యలో ఉన్నాం యాక్చువల్లీ. సపోర్ట్ వచ్చేసి 5950, 58,800, 58,450 నా లెవెల్స్. ఒకవేళ బులిష్కి వెళ్ళాలంటే చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి. 59,560, 59,730, 59,850 అండ్ 60,150. ఒకవేళ ఇది అయితే తర్వాత చూసుకుందాం వేరే లెవెల్స్. ఈ లెవెల్స్ నాయి ఉంటాయి ప్రస్తుతం అయితే. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఆల్రెడీ 30 మినిట్స్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ అయ్యాను. అండ్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే మండే కోసం మన లెవెల్స్ ఏముంటాయి? సో మండే కోసం మన లెవెల్స్ వచ్చేసి, ఒకవేళ మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం రివర్సల్ జరిగింది కాబట్టి ఒకవేళ 25,760 ఎబో ఉంటే 25,800, 25,890, 25,950, 26,60, దాని తర్వాత 26,350. ఎందుకంటే 26 ఒకవేళ ఇది క్రాస్ అయిందంటే 26,000 ఒకవేళ క్రాస్ అయిందంటే మనకు కొంచెం హోప్ ఉంటుంది ఇక్కడ. బట్ డౌన్ సైడ్ చూసుకుంటే 25,560 వరకు లెవెల్స్ ఉన్నాయి, 25,450, 25,250 వరకు కూడా ఉన్నాయి. సో 25,700, 600 ఇది ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వద్దు. అంటే అట్లీస్ట్ రేపు పైకి వెళ్ళుకుంటే బాగుండు. మేజర్గా ఇంపార్టెంట్గా ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఎలా వస్తున్నాయి ఏందనేది అంటే ఇది యాక్చువల్లీ మీరు మీ చార్ట్లో పెట్టండి. దీని తర్వాత దీన్ని 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకొని మీరు ఒకవేళ జూమ్ అవుట్ చేస్తారనుకోండి, కొంచెం చిన్నగా చేస్తే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చాలా ఎందుకు వచ్చాయని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు ఈ సపోర్ట్, ఇదే సపోర్ట్ ఎందుకు, వై నాట్ అదర్, అండ్ ఎక్కువ పెయిన్ ఎక్కడ జరిగింది, అంటే ఎక్కువ కన్సల్టేషన్ ఎక్కడ జరిగింది. సో ఇవన్నీ మీకు తెలిసిపోతుంది. అండ్ కింద సపోర్ట్ ఎందుకు తీసుకున్నాం, అండ్ దీని తర్వాత కింద ఏదైనా సపోర్ట్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం నేను తీసుకున్న లెవెల్స్ ఏమున్నాయంటే లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను కింద డౌన్ సైడ్ 450 పాయింట్స్ అండ్ అప్ సైడ్ చాలానే తీసుకున్నాను 600, ఆల్మోస్ట్ 600 పాయింట్స్. సో విచ్ ఇస్ 1100 పాయింట్స్ అనమాట ఓవరాల్గా. సో ఇది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసాము కదా, చూసాము. నిఫ్టీ చూసాము, క్రూడ్ ఆయిల్ నేచురల్గా చూసాము. సెన్సెక్స్ నాకు మేజర్గా అప్ సైడే కనపడుతుంది. బట్ ఎనీ విచ్ వే మనం ప్లాన్ చేసుకుని అయితే ఉండాలి. లెవెల్ చూసుకున్నట్లయితే కింది సైడ్ వచ్చేసి 83,200 నా జోన్ ఇది. ఒకవేళ కింద ఓపెన్ అయితే 83,200, 82,800, 82,200 మోస్ట్లీ క్రూషియల్ లెవెల్స్. ఇక్కడ ఒకవేళ మంచి టైం ఉంటే 84,000, 84,250, 84,500 అండ్ 84,800. ఇది ఇంకా బ్రేక్ అయిందంటే 85,800 వరకు కూడా చూడొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్. ఇంకా రేపు ఎలా ఉంటుంది మండే అనేది సో చూడాలి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఐ హోప్ ఈ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ అయ్యిందనుకుంటా. ఇంకా ఏదైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు కమెంట్లో రాయొచ్చు, ఈ టాపిక్ మీద నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ప్రయత్నిస్తాను. నాకు తెలియకపోతే తెలియదని చెప్పేస్తా. బట్
ఉంటే పాసిబుల్ ఉంటే డెఫినెట్లీ చెప్తాను. స్టాక్ గురించి డిస్కస్ చేయలేము ఇప్పుడు, నేను దాని గురించి ప్లాన్ చేస్తున్నాము, గ్రూప్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది, దాని మీద ఎలా చేయాలి ఏందనేది. ఫస్ట్ ఈ లెవెల్స్ అర్థం చేసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాం ఇంతసేపు, నాకేం అవసరం 30 minutes మీకు లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకు నేను జియో పొలిటికల్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకు న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్లో ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నాము, ఎందుకు బ్యాంక్ నిఫ్టీ మీద మనకు ఎఫెక్ట్ రివర్సల్ అవ్వచ్చా, బాటమ్ అయిందా, ఓవర్ సోల్డ్ ఉందా, ఫస్ట్ ఇవి అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు స్టాక్స్ సెలెక్షన్ అండ్ స్టాక్లో మూవ్మెంట్ ఎలా పట్టుకోవాలని తెలిసిపోతుంది. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎలా క్యాచ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. బట్ రైట్ నౌ మనం ప్రస్తుతం సేబీ రిజిస్టర్ కాదు కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయలేము, అండ్ ప్లానింగ్లో అయితే ఉన్నాము ఎలా చేద్దాం అనేది. దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఐ నో 33 minutes తీసుకున్నాను. సో ఇన్ కేస్ మీకు సాటర్డే సండే ఏదైనా మెసేజ్ చేయాలంటే నా నంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ నేను మీకు రిప్లై ఇస్తాను, ఆర్ కామెంట్లో కూడా రాయొచ్చు మీరు. క్లియర్ ఫ్రెండ్స్? అంతవరకు థ్యాంక్ యూ అండ్ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. ఉంటాను.